కొడుకుకి ఆస్తి రావాలనే కదా ధాన్యలక్ష్మి ఇంత చేసి ఉరిబోసుకున్న దగ్గర వరకు వచ్చింది. నాన్నకి దేవుడి దయ వల్ల ఏమీ కాకపోతే పర్వాలేదు. ఏదైనా అయితే అని చెప్పి రుద్రాని అంటూ ఉంటుంది. ఆ మాటలకి అపర్ణ చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక కావ్య అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నాన్నకి ఏదైనా జరగకూడనిది జరిగితే మరి ఎవరికి ఏటివ్వాలనేది అలానే ఉండిపోతుంది కదా! ఎవరికి ఏమివ్వాలో తెలియక అని ఆగిపోతే నోరు ముయ్యి అని చెప్పి అపర్ణ అంటూ ఉంటుంది. ఆ మాటలకి రుద్రాని అన్ని మాటల్లో తప్పేముందక్క? ఎలా అయినా నా కొడుక్కి అన్యాయమే జరుగుతుంది. నేను అనుకున్నదైతే నాకు అవ్వట్లేదు కదా! మామయ్య గారు ఎప్పుడైనా మీకే న్యాయం చేస్తారు. నాకు న్యాయం చేయరు కదా! అని చెప్పి ధాన్యలక్ష్మి అయితే అపర్ణతో అంటూ ఉంటుంది. మీరు రుద్రాని లాంటి చీడపురుగుతో చేయి కలిపి చిక్కి ఇదంతా ముందుకు తోస్తున్నారని బాగా అర్థమవుతుంది రుద్రాని గారు, ధాన్యలక్ష్మి గారు. మీరు రుద్రాని గారు లాంటి వాళ్ళతో కొంచెం మాట్లాడడం మానేస్తే మంచిగా ఉంటుంది. లేదు అంటే మీ బుర్రలో ఇలాంటి చెత్త బుద్ధులే వస్తాయి అని చెప్పి ధాన్యలక్ష్మి గారు మీకు అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను అని కావ్య అయితే అంటూ ఉంటుంది చాలా గట్టిగా. అలా అనేసరికి నీకెందుకు ఈ విషయంలో అని రుద్రాని అయితే చాలా కోపంగా కావ్యకేసి అయితే చూస్తూ ఉంటుంది. ఇక ధాన్యలక్ష్మి అయితే అయినా నీకేంటి సంబంధం ఈ విషయంలో? నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావు? ఎక్కడో ఉండాల్సిందానివి అక్కడే ఉండు అని చెప్పి ధాన్యలక్ష్మి అయితే కావ్యని అంటూ ఉంటుంది. ఆ మాటలకి కావ్య ఏం మాట్లాడాలో తెలియక ధాన్యలక్ష్మి కాసైతే అలా చూస్తూ ఉంటుంది. ఇక ధాన్యలక్ష్మి కావ్యనన్న మాటలకి అపర్ణ అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక ఏం చేయలేక అలా చూస్తూ ఉంటుంది ధాన్యలక్ష్మి కాసి.